దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకునే రీతిగా ఆయన పాద సంపూర్ణించేటువంటి చక్కటి ధన్యత మనందరికీ అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభు విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావ మహిమలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అటువంటి పాలిభాగస్తుల ఈ వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరచి చూడండి. లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా వినిగ్రహించి వాక్యదానంలో పాలిభాగస్తులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతా ఉన్నాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు ప్రార్థించుచున్నాను. దేవుడు తన వాక్యాన్ని మనకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మీకు వందనాలు. ప్రేమ స్వరూపి, సకల ఆశీర్వాదములకు కానుభూతుడ, అత్యంత నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి వందనాలు. ఉదయకాల సమయంలో మరలా రీతిగా నీ మాటలు ధ్యానించేటువంటి చక్కటి ధన్యత, విలువైన అవకాశం నాకు పక్కన అనుగ్రహించి ఈ ఉదయకాలపు కార్యక్రమాన్ని నిరాటంకంగా మీ కృప చేత బలపరిచి నడిపిస్తున్న వందనాలు. ఈ దినం కూడా నడిపించి తోడండి. ఘనత, మహిమ మీరు పొందండి. యేసయ్య నామమున తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. ఈ మాటను మనం జాగ్రత్త కొన్ని నిమిషాలు గమనిద్దాం. మనము దేవుని యొక్క నివాసముగా, దేవుని యొక్క అధికారానికి లోబడి మన అంతరంగాన్ని దేవుని సన్నిధిలో క్రమరించి అంతరంగము ఆయనకు నివాసంగా ఉండాలనేది ప్రభు యొక్క కోరిక. ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసు సంఘాన్ని ప్రభువులు నడిపించడానికి అంతరంగ పురుషుడు శక్తిమంతుడవ్వాలి, తద్వారా ఆత్మ ద్వారా బలపరచబడాలి, ఆత్మలో ఎదగాలి అనేటువంటి ఒక సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మలో బలపడాలి, ఆత్మీయంగా ఎదగాలి, దాని గురించి వాస్తవాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తుడైన పౌలు. మీరు ఆత్మీయంగా బలపడాలంటే పలానా చోటకు వెళ్ళండి, ఏవేవో కార్యాలు చేయండి, ధర్మ కార్యాలు చేయండి, లేకపోతే ఉపవాసం ఉండండి, ఇలాంటి విషయాలు ఏమి చెప్పలే. మరేం చెప్తున్నాడంటే మీ అంతరంగ పురుషుడు శక్తిమంతుడవ్వాలి, దేవుని ఆత్మ వలన మీరు బలపడాలి, ఆత్మలో బలపడాలి, విశ్వాసం ద్వారా లేక సంఘము ద్వారా. పిల్లల క్రైస్తవ జీవితం అనేది ఆది నుంచి అంతము వరకు కూడా విశ్వాస జీవితమే, అందులో ఎలాంటి సందేహం లేదు. క్రీస్తులో అలా నమ్మకం ఉంచుతూ మనము ముందుకు వెళ్తూ ఉంటే ఆయన మన హృదయాన్ని తన ఇంటిగా ఎంచుకొని తన నివాసంగా చేసుకొని దానంతటిలో కూడా ఎలాంటి సంకోచం లేకుండా, ఎలాంటి వేదనకు తావు లేకుండా, సందేహం లేకుండా నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. పాప విముక్తి లేక పాపమును విడుదల, రక్షణ విషయంలో మనము ఆయనను నమ్మినట్లయితే, ఆ రక్షణ అనుభవం కొరకు ఆయన వెంబడించినట్లయితే ఆయన మనలో పూర్తిగా నిండిపోయి మన యొక్క అంతరంగాన్ని పూర్తిగా ఆవరిస్తాడని కూడా మనము నమ్మకం పెట్టుకోవాలి. కారణం ఏంటి తెలుసా? అలా చేయటము ఆయన తనకి ఇష్టమని జ్ఞాపకం చేశాడు, వెల్లడి చేశాడు. మీ హృదయం అంతటిలో, మీ అంతరంగం అంతటిలో నేను ఉండాలి, అది నాది, అది నా నివాసం. కాబట్టి ఆయన అలా చేస్తాడని మనం ఎందుకు నమ్మకుంటూ ఉంచుకోకూడదు? ఆయన అంటున్నాడు, విశ్వాసం ద్వారా నేను మీ జీవితంలో వస్తాను, విశ్వాసం ద్వారా మీలో నివసిస్తాను, మీ అంతరంగాన్ని నేను పూర్తిగా స్వాధీనం చేసుకుంటాను, నాకు మాత్రమే మీ అంతరంగంలో చోటు ఇవ్వండి అని చెప్పేసి ఆయన వెల్లడించినప్పుడు మనం ఎందుకు అంత ఖచ్చితంగా ఆయనలో నమ్మకం పెట్టుకోకూడదు అనే విషయాన్ని కూడా గమనించాలి. విశ్వాసులందరిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. పౌలు చెప్తున్నాడు రోమాపత్రికలో. అయితే ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఇది సాధ్యము. ఇక్కడ అక్కడ ప్రపంచ నలుమూలన అంతా కూడా నివాసం ఉండేటువంటి దేవుడు ఆయన. ఇక్కడ పౌలు అంతకన్నా వేరొక దాని గురించి, అంతకన్నా ఉత్తమమైన దాని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ భాగంలో.
వారి ద్వారా క్రీస్తు మరింతగా పరిపూర్ణుడిగా జీవించి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసులుగా పిలువబడుతున్న వారు తమ హృదయాన్ని ఆయన నివాసంగా చేయాలని పౌలు కోరిక. పిల్లరా, విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు మనలో ఉన్నా కూడా, ఆయన మన అంతరంగం నివసిస్తున్నా కూడా, మనం ఏం చేస్తున్నామంటే మన అంతరంగంలో ఆయన ఒక అతిథిలాగా మూలన కూర్చోబెట్టేస్తున్నాం. ఇంత విశాలమైనటువంటి హృదయంలో ఆయనకు చోటు లేకుండా లోక సాంప్రదాయాలన్నిటికీ కూడా మన హృదయం స్థానం ఇచ్చి ఆయనను మాత్రం ఒక మూలన కూర్చోబెట్టేస్తున్నాం. ఇల్లంతటినీ కూడా లేక మన అంతరంగాన్ని అంటే ప్రతి భాగాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది ఆయనకి ఇష్టం. మన ఇల్లంతా కూడా, మన హృదయం అంతా కూడా ఆయనదే, మనది కాదని మనం గుర్తించాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు. మన హృదయం మనది కాదు, ఆయన నివాసం అది. ప్రభు కోరుకుంటున్నది మన విధేయత, వినయము, ప్రేమపూర్వకమైన సహవాసాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. లోబడి జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన హృదయాల్లో ప్రభువుగా ఉండి, మన జీవితంలో అధికారిగా ఉండి, మన పనులన్నింటిలో కూడా ఏలుబడి చేయాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. మన ఇంటికి లేక మన హృదయానికి మనం యజమాని ఉండే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మన హృదయం మోసకరమైనది. మనమే యజమానిగా ఉండాలనుకుంటే ఆ మోసకరమైన హృదయం మన మోసంలోనికి నడిపిస్తుంది తప్ప మంచిలోనికి నడిపించదు. అందుకే మన హృదయాంతరంగానికి ఆయనే ఏలుబడి చేయాలని అనుకుంటున్నాడు ఆయన. అక్కడ నివాసం చేస్తున్నటువంటి ప్రజలు గమనించాలి. నివసిస్తున్న ప్రజలు సేవకులుగా ఉండాలి. ఎందుకనంటే ఆయనే రారాజు. స్తోత్రం చెప్పండి. మన హృదయాలను సింహాసనంగా చేసుకొని, ఆ సింహాసన భవనంగా చేసుకోవాలని చూస్తున్నాడు. ఆయన రారాజు. దేవుని ఆత్మ మనకు శక్తి ఇచ్చేటువంటి బలపరుస్తున్న ఇవన్నీ కూడా సాధ్యం. ఆయన ఆత్మలో మనం బలపడాలంటే ముందు మన విశ్వాసం ద్వారా ఆయనకు దగ్గర అవ్వాలి. ఆత్మలో బలపడాలంటే మన అంతరంగ పురుషుడు శక్తివంతుడవ్వాలి. సంఘ పరిస్థితుల ద్వారా, సంఘ సహవాసము ద్వారా దినదినము మన అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. మన ఆధ్యాత్మిక బల ప్రభావాలకు మూలాధారం ఏదైనా ఉందనంటే అది ఆయనే. అబ్రహాం గారి గురించి మనకు తెలుసు కదా. నిరీక్షణకు ఆధారం లేని సమయంలో కూడా నమ్మాడు దేవుణ్ణి. ఉదయకాల్సిన ప్రియ దేవుని బిడ్డలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మీరు మీ అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరుచినట్లుగా మీ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠింపచేయని అంటున్నాడు. ఆయన విశ్వాసం ద్వారా నివసింపనివ్వండి అంటున్నాడు. అలా శక్తిమంతులు మీరు కావాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఎఫెసీ సంఘాన్ని జ్ఞాపకం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షం జ్ఞాపకం చేస్తున్నాడు. ఊహింప సఖ్యము కాని, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో నీ కొరకు విజ్ఞాపం చేసి ఏంటి తెలుసా, ఆ ఆత్మను మీలో నివసింపనివ్వండి. మీరు పొందుకున్న, మీరు కలిగి ఉన్నటువంటి, మీరు అందుకున్న విశ్వాసం ద్వారా ఆయన ఆత్మలో మీరు బలపడాలంటే ఆ ఆత్మ మీ అంతరంగం నివసింపనివ్వాలి. కనుక ఉదయకాల ప్రియ దేవుని బిడ్డలారు గమనించాలి. ఒకవేళ ఇప్పటివరకు మన హృదయాన్ని మనమే యజమానుగా నడిపించుకుంటూ మోసకరమైనటువంటి విషయాలలో, మోసపోతున్నటువంటి కార్యక్రమాలలో, మోసపోతున్నటువంటి మార్గం నడిపించబడుతున్నామేమో. ఈరోజు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, మీ హృదయానికి నేనే రారాజు, నేనే ఏలుబడి చేస్తాను. మీరు యజమానులు కాదు, నేనే మీ అంతరంగం యజమానిని. కనుక అంతరంగం నాది, నా నివాసం అంటున్నాడు. కనుక ఆ నివాసములో ఆయనకు ఆహ్వానిద్దాం. ఆయన ఏలుబడిలో మన విశ్వాస యాత్ర ముందుకు కొనసాగిస్తూ, ఆ విశ్వాసం ద్వారా ఆత్మ మనలో నివసింపజేస్తూ ఆత్మ ద్వారా మనము బలం పొందుకుందాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడా, సర్వోన్నతుడ, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాలం వేకుని రీతిగా నాయనా విలువైన మాట వినగలని కృపనిచ్చారు. ఆత్మ సత్యము ఆరాధన మా జీవితంలో పుష్కలంగా నడిపించండి. ఆత్మలో బలపడాలి, ఆధ్యాత్మిక ఎదగాలనేటువంటి ఒక సత్యాన్ని, ఒక తృష్ణను మాకు కలిగించండి. ఈ మాటలు అందరినీ బలపరిచే విధంగా, అందరిలో ఆత్మీయ మేలు కలుగు చేయలేకనే, ఆత్మీయ బలము కలుగు చేయలేకనే సహాయం గ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.